స్కూల్లో చదువుకున్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేమంటుంటాం కదా! అలాగే అక్కడ జరిగిన విషయాలను కూడా ఎప్పటికీ మర్చిపోలేం. అందులో మెయిన్‌గా నాకు బాడీ షేమింగ్ గురించి జరిగిన వాటి కోసమైతే లైఫ్‌లో మర్చిపోలేకపోయాను. నా కాన్ఫిడెన్స్‌ని, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని డౌన్ చేసేలా అయిపోయిందనమాట. టీచర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరు తేడా లేకుండా ప్రతి ఒక్కడు నన్ను బాడీ షేమింగ్ చేస్తూ చాలా చాలా బాధ పెట్టారు. అందులో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో ఇప్పుడు చెప్తాను. అప్పుడు మేబీ 7th ఆర్ 8th క్లాస్ చదువుతున్నాననమాట. స్కూల్లో రిపబ్లిక్ డే ఫంక్షన్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతుంది. అయితే మాకు దగ్గరలో ఉన్న స్టేడియంలో డ్యాన్స్ ప్రాక్టీస్ పెడతాము. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు రండి అని చెప్పారు. సరే కదా, నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే మేడం నన్ను చూసి, అమ్మ నువ్వు వద్దులే, నువ్వు క్లాస్కి వెళ్ళిపో అని చెప్పారు. నాకేం అర్థం కాలేదు. కనీసం నేను ఎలా చేస్తున్నాను, డ్యాన్స్ ఎలా చేస్తున్నానని తెలుసుకోకుండా ఎందుకు పంపించేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను అలానే చూస్తూ నిలబడితే మేడం మళ్ళీ నా దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు కొంచెం లావుగా ఉన్నావు కదా, నువ్వు డ్యాన్స్ చేస్తే ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది, నువ్వు చేయలేవులే, నీకు అంత కెపాసిటీ లేదు, వెళ్ళిపో అని చెప్పేసారు. అప్పుడు నాకు వచ్చిన బాధ నేను అసలు ఎవరితో చెప్పుకోలేకపోయాను అనమాట. ఆ తర్వాత స్కూల్లో కూడా ఒకరోజు హిందీ సార్ అనమాట, క్లాస్ చెప్తున్నారు, మేము అందరం క్లాస్ వింటున్నాం. అయితే మాకు అప్పుడే రోల్ నెంబర్ వైజ్గా కూర్చోబెడితే సారు నన్ను నా బెంచ్ మేట్స్ని చూశారు. ఏమన్నారంటే, బాగున్నారమ్మా, ఒక లావు ఒకరు సన్నం మళ్ళీ ఒక లావు, బాగా కూర్చున్నారు బెంచ్లో అని ముగ్గురు అని అనగానే నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది. చదువు చెప్పే గురువులే ఇలా అంటే ఇంకెలా అనిపించింది అనమాట.